కదిలే ఆలోచనల గుంపే మనస్సు. ఆ ఆలోచనలను లయం చేయడం ద్వారా ఆనందానుభూతిని పొందవచ్చని ప్రేమ, ధ్యానం, మరణాలను ఒకదానికొకటి అనుసంధానం చేస్తే అవిచ్చే ఫలితాలు అద్భుతంగా ఉంటాయని తెలియజేసే అద్భుత గ్రంథం విజ్ఞాన భైరవ తంత్రం. ది బుక్ ఆఫ్ సీక్రెట్స్ అనే ఆంగ్ల రచనకు తెలుగు అనువాదంగా ఓషో రూపొందించిన అద్భుత గ్రంథమిది. ఈ విజ్ఞాన భైరవ తంత్రానికి మూల పురుషులు పార్వతీ పరమేశ్వరులు. పార్వతీమాత ఈ ప్రకృతిలో ఉన్న జ్ఞానాన్ని తనకు అనుగ్రహించమని పరమేశ్వరుడిని అడిగినప్పుడు ఆయన ఈ భైరవ తంత్రం ద్వారా విజ్ఞాన సారాన్ని ఆమెకందించాడు. మరణం, ప్రేమ, ధ్యానం ఎప్పుడూ వర్తమానంలో జరుగుతాయి. అయితే ఏ వ్యక్తి అయినా మరణం గురించి ఆలోచిస్తే ప్రేమించలేరని, ప్రేమించలేకపోతే ధ్యానించలేరంటాడు ఓషో. తన గ్రంథం ద్వారా ప్రతి ఒక్కరూ ప్రేమ, ధ్యానం, మరణాలను అనుసంధానిస్తే అద్భుతమైన ఆనందం సొంతమవుతుందని ఓషో వివరించాడు. దీని ద్వారా మనిషి తాను మనిషి స్థాయి నుంచి దైవంగా మారడానికి అనువైన విషయాలను ఓషో విపులంగా వివరించిన తీరు వర్ణనాతీతం. ఈ అపురూప గ్రంథ పరిచయమే నేటి గ్రంథాలయం. అందరికీ నమస్కారం. గ్రంథాలయం కార్యక్రమానికి సాదర స్వాగతం. నా పేరు ఎం నాగరమాదేవి. నేను గన్నవరంలో నివసిస్తూ ఉన్నాను. మనం గత కొన్ని ఎపిసోడ్లుగా ఓషో అందించిన విజ్ఞాన భైరవ తంత్ర అనే పుస్తకంలోని అనేకమైన విషయాలను మనం తెలుసుకుంటూ వస్తున్నాం. మన జీవితాన్ని పరిమార్చుకునే అద్భుతమైనటువంటి విశేషాల ప్రోగు ఈ పుస్తకం. మరి గత ఎపిసోడ్లో మనం ఏం చెప్పుకున్నామో అందులో ఉన్న ముఖ్యమైనటువంటి విషయాలను ఒక్కసారి మనం గుర్తు చేసుకుని ఈరోజు మరికొన్ని విశేషాలను మనం చక్కగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గత ఎపిసోడ్లో మనం ఆప్యాయంగా లాలింపబడుతూ ఉన్నప్పుడు తియ్యందనాల రాకుమారి ప్రవేశించు ఆ లాలింపులోకి అదే అనంత జీవనం అయి ఉన్నట్లు అనే సూత్రాన్ని మనం చెప్పుకుంటూ వస్తున్నాం. ఆ సూత్రం ఇంకా పూర్తి కాలేదు. ఆ సూత్రాన్ని ఈరోజు కూడా మనం కొనసాగించుకుంటూ వద్దాం. అయితే సౌఖ్యులై ఉన్నప్పుడు మీరు మీ కేంద్రంలో ఉంటారు అని మనకి తెలియజేస్తున్నారు. అంటే కేంద్రము అంటే మనం ఒకానొక శూన్య స్థితి, ఆ చైతన్యానికి ఆవల ఉన్నటువంటి ప్రజ్ఞాతలం ఏదైతే ఉందో అక్కడికి మనం చేరుకుంటాము. అది కేంద్రము అనే పదాన్ని మనకి విపులీకరిస్తూ వచ్చారు ఇప్పటి వరకు కూడా. అంటే అర్థమయ్యేలాగా మనకి అనేక ఉదాహరణల ద్వారా మనకు తెలియజేస్తూ వచ్చారు. అట్లాగే ప్రేమ నిష్కామంగా ఉండాలి. ఎప్పుడైతే ఇద్దరు ప్రేమ తత్వంలో ఉంటారో అప్పుడు వాళ్ళ నడక, మాట, చేత తీసుకుంటూ ఉన్నప్పుడు, ఆహారాన్ని తీసుకుంటూ ఉన్నప్పుడు కూడా వాళ్ళల్లో వచ్చేటువంటి మార్పు అంతా కూడా ఒక విభిన్నంగా ఉంటుంది. వాళ్ళు ప్రేమతో నిండిపోయి ఉన్నప్పుడు, అట్లా ఎప్పుడైతే నిండిపోయి ఉంటారో వాళ్ళు కేంద్రంలో ఉండటం అనేది జరుగుతుంది. ఒకానొక శూన్య స్థితిలో వాళ్ళు ఉండటం అనేది జరుగుతుంది. మరి అట్లాగే ఒక విహార స్థలానికో, ఒక యాత్ర స్థలానికో, లేదా ఒక ప్రకృతి దృశ్యాలతో కూడి ఉన్నటువంటి ఒకానొక ప్రదేశానికో వెళ్ళినప్పుడు కూడా వాళ్ళకి తెలియకుండానే వాళ్ళల్లో ఒకానొక ఈ కేంద్రంలో ఉండటం వాళ్ళకి జరుగుతుంది. అంటే ఒకానొక శూన్య స్థితిలో వాళ్ళు ఉండటం అనేది జరుగుతుంది అని మనకు తెలియచేశారు. కానీ అది శాశ్వతంగా ఉంటుందో ఉండదో అనేటువంటి అభిప్రాయం వస్తుంది. వెంటనే వాళ్ళు ఆ స్థితి నుంచి మళ్ళీ మనస్సు కల్పించినటువంటి ఆ కల్పనల మూలంగా మళ్ళీ వాళ్ళు వెనక్కి వచ్చేస్తారు. ఆ వెనక్కి వచ్చేసినప్పుడు మళ్ళీ మనసు చాలా హాయిగా, చాలా ఆనందంగా ఉంటూ వస్తుంది. ఇట్లా ఈ ప్రేమ తత్వాన్ని గురించి ఒక గురువును చూస్తారు. చాలా అద్భుతంగా అనిపిస్తుంది. మరి ఆ గురువుతో ఉన్నప్పుడు మొట్టమొదటి సమాగమం అద్భుతంగా అనిపిస్తుంది. తర్వాత మళ్ళీ
ఆయన ఏదో మోసం చేస్తూ ఉన్నట్లుగా అనిపిస్తుంది. అది మనస్సు చేసేటువంటి మాయయే. మరి ఆ మాయ నుంచి మనం తప్పించుకోవాలి అంటే ధ్యానం వినా మరో మార్గం లేదు. అంటే ధ్యానం మాత్రమే శరణ్యం. ధ్యానంతో ఉన్నప్పుడే నీవు ఈ విధమైనటువంటి వాటిని నీవు పొందగలుగుతావు అనేటువంటి విషయాలని మనం తెలుసుకుని ఉన్నాం. ఇంకా ఇదే సూత్రాన్ని ఇప్పుడు మనం కొనసాగించుకుందాం. ఆప్యాయపు లాలింపువే అయిపో అంటే ప్రేమ తత్వంలో. ఓకే, మళ్ళీ ఒక్కసారి మనం ఆ సూత్రాన్ని గుర్తు చేసుకుందాం. ఆప్యాయంగా లాలింపబడుతూ ఉన్నప్పుడు తీయందనాల రాకుమారి ప్రవేశించు ఆ లాలింపులోకే, అదే అనంత జీవనం అయి ఉన్నట్లు. ఆప్యాయంగా లాలింపబడుతూ ఉన్నప్పుడు తీయందనాల రాకుమారి అదే జీవితం అయినట్లుగా. అంటే శివుడు ఎక్కడి నుంచి మొదలు పెడుతున్నాడు అంటే ప్రేమ దగ్గర నుంచే మొదలు పెడుతున్నాడు. తొలి తంత్రము ప్రేమకు సంబంధించిందే. ఇది ఎందుకుని అంటే మానవుడికి అతి సామీప్య సౌఖ్యాన్ని అందజేసేది ఈ ప్రేమ మాత్రమే. అతి సమీపంలో ఉండేది అంటే అతి దగ్గరలో ఉండేది, అత్యంత తేలిగ్గా అందగలిగేది కేవలం ప్రేమ మాత్రమే. నిజానికి మనం ప్రేమమూర్తులమే అయి ఉన్న ఆ విషయాన్ని మనం మర్చిపోయాం కాబట్టి ఆ ప్రేమించే తత్వాన్ని ఇక్కడ మనకు తెలియజేస్తూ వస్తున్నాడు అన్నమాట. ఎప్పుడెప్పుడు మనం ప్రేమించలేము అంటే మనం ఉద్విగ్నంగా ఉన్నప్పుడు మనం ప్రేమించలేము అని చెప్తాడు. అంటే రకరకాలైనటువంటి భావాలు, రకరకాలైనటువంటి సమస్యలు, రకరకాలైనటువంటి కోరికలు, రకరకాలైనటువంటి భయాలు, రకరకాలైనటువంటి స్వార్థాలు, వీటన్నింటితో మానవుడు కొట్టుమిట్టాడుతూ ఉన్నాడు. అంటే నిత్య జీవితంలో అతని జీవన విధానంలో దినవారీ చర్యల్లో అతను ఆ ఉద్విగ్నతను అనుభవిస్తూనే ఉన్నాడు. మనం కొన్ని ఉదాహరణలను కూడా మనం చెప్పుకున్నాం. అంతఃసంఘర్షణలు, అంతఃకల్లోలాలు అనేటువంటి ఒక చిన్న పదాలకి ఎంతెంతో అద్భుతమైనటువంటి అర్థం ఉంది అని మనం చెప్పుకున్నాం. ఆ ఉద్వేగాలు ఉన్నప్పుడు, మనసు అల్లకల్లోలంగా ఉన్నప్పుడు అతను ప్రేమించలేడు. ఇంకా మనం డబ్బునైతే సంపాదించుకోగలుగుతాం, కానీ ప్రేమను మనం సంపాదించుకోలేం. ప్రేమ నిజం చెప్పాలంటే ఇది అత్యంత మతిలేనటువంటి కార్యం అంటాడు. ప్రేమ అత్యంత మతిలేని కార్యం అని చెప్తాడు. అంటే ప్రేమించినప్పుడు మనకి ఆ వర్తమానంలోనే ఉండటం జరుగుతుంది. అది తరువాత జారిపోతూ వస్తుంది. కానీ ఆ ప్రేమను నిలబెట్టుకోవాలంటే ఏం చేయాలో తెలియదు. పోనీ అది ఎక్కడైనా మార్కెట్లో ఆ ప్రేమ ఏమైనా దొరుకుతుంది అనుకుంటే హాయిగా టన్నుల కొద్దీ తెచ్చుకుని ఇంట్లో పెట్టుకోవచ్చు. కావాలి అంటే దాన్ని ఒక సిరంజితో మన లోపలికి కూడా మనం ప్రవేశపెట్టుకోవచ్చు. అప్పుడప్పుడు ఓషో కొన్ని చమత్కారాలని కూడా, చమత్కారపు మాటల్ని కూడా విసురుతూ ఉంటాడనమాట. కాబట్టి బ్యాంక్ ఖాతాలో ప్రేమను పెట్టుకోవటానికి అవకాశం లేదు, అంటే నిల్వలు చేసుకోవటానికి వీల్లేదు. మరి కొనుక్కోవటానికి అవకాశం లేదు, నిల్వ చేసుకోవటానికి అవకాశం లేదు. ఎవరినైనా పోనీ అరువు అడిగి తెచ్చుకుందామా అంటే ప్రేమని, అది కూడా అవకాశం లేదు. ప్రేమను నీవే స్వయంగానే పొందవలసి ఉంటుంది. అందుకే ఇది మతిలేని కార్యం అంటారు. ప్రేమలో పడ్డావా, అయిపోయింది నీ జీవితం అంటారు. అంటే అక్కడ ఏంటి అంటే ఇంకా ఏమీ చెయ్యడు, ఆ ప్రేమలోనే అతను జీవిస్తూ ఉంటాడు. ప్రాపంచిక జీవితంలో అదొక్కటే కాదు, నిత్యము నీకు ఉదయం నిద్ర లేచిన దగ్గర నుంచి నిద్రించేదాకా నీకు ఎన్నో అవసరాలు ఉంటాయి. ఆ అవసరాలను తీర్చుకోవటానికి నీకు డబ్బు అవసరం, కానీ ప్రేమ కాదు. ఆ ప్రేమతో ఉంటే నీకు ఏమీ నిండదు, నీకు కడుపు నిండదు, నీ భవిష్యత్ ఏమీ బాగుండదు అనేలాంటి అనేకమైనటువంటి అభిప్రాయాలు ప్రస్తుతం సమాజంలో నిండి ఉన్నాయి. అదే చెప్తున్నారు. ధనం ఉందనుకోండి, ఆ ధనాన్ని మనం సంపాదించుకుంటే కనుక హాయిగా ఒక ఇల్లు కట్టుకోవచ్చు. ఆ ఇంట్లో కావలసినటువంటి అన్ని సౌకర్యాలు, సోఫా సెట్ల దగ్గర నుంచి అతి ఖరీదైనటువంటి అన్ని వస్తువుల్ని మనం కొనుక్కోవచ్చు. ఎప్పుడు
డబ్బునే గనక సంపాదించుకుంటూ వస్తే, అప్పుడు అక్కడ ఆ డబ్బు సంపాదించుకుంటూ ఇంకా నీకు కావాల్సిన వస్తువుల్ని కొనుక్కుంటూ, నువ్వు బ్యాంకు ఖాతాల్లో వేసుకుంటూ, నీకు కావలసినటువంటి నగలు నాణ్యాలని నువ్వు ఏర్పరచుకుంటూ, నీకు కావలసినటువంటి కారు సౌకర్యాలు ఏవైతే కావాలనుకుంటున్నావో వాటిని అన్నింటినీ కూడా నువ్వు హాయిగా తీర్చుకుంటూ ఉండొచ్చు. కానీ ప్రేమలో ఉంటే ఇవేవి నీకు అందవు అని చెప్తున్నారు. అందుచేత మనస్సు ఏం చేస్తుంది అంటే, ఆ ప్రేమ ఎందుకులే, ఆ ప్రేమ ఎందుకు, ఆ ప్రేమతో ఉండటం వృధా, ఆ తత్వం నుంచి నువ్వు బయటకు వచ్చేసి ఈ ప్రాపంచిక జీవితంలో ఉన్నటువంటి మిగిలిన అన్ని సుఖాల్ని అనుభవించు అని చెప్తూ మన మనస్సు మనల్ని జోకుడుతూ ఉంటుందట, నువ్వు ఆ పని చేయొద్దు అని. ఇప్పుడు ఇవన్నీ కూడా ఈ ప్రేమ వర్తమానంలోనే ఉంటుంది. కానీ డబ్బు ఎప్పుడు మనకి అందుతుంది? నీవు డబ్బు సంపాదించినప్పుడు నీవు ఇల్లు కట్టుకుంటావు. అంటే అది ఎక్కడుంది? భవిష్యత్తులో ఉంది. డబ్బు సంపాదించిన తర్వాతనే నువ్వు ఇల్లు కట్టుకోగలవు. డబ్బు సంపాదించిన తర్వాత నీవు కారు కొనుక్కోగలవు, లేదా ఇతర నీకు కావలసినటువంటి సామాగ్రిని నువ్వు కొనుక్కోగలవు. అంటే అది ఎక్కడుంది? మీ లక్ష్యం ఎక్కడుంది? భవిష్యత్తులో ఉంది. అంటే మీరు వర్తమానాన్ని పోగొట్టుకుంటున్నారు. కానీ ప్రేమ అనేది ఎక్కడుంది? కేవలం వర్తమానంలోనే ఉంటుంది. ప్రేమ గతంలో ఉండదు, ప్రేమ భవిష్యత్తులో ఉండదు, ప్రేమ వర్తమానంలో ఉంటుంది. ఈ వర్తమానంలో ఉండటం కోసం ఏం చేయాలి అంటే ధ్యానమే చేయాలి. నువ్వు వర్తమానంలో ఉండాలి అంటే ధ్యానమే మార్గం. ప్రేమ కూడా వర్తమానంలోనే ఉంటుంది. అట్లాగే మరణం కూడా మీకు వర్తమానంలోనే జరుగుతుంది. మరణం గతంలో జరగదు, మరణం భవిష్యత్తులో జరగదు, మరణం వర్తమానంలోనే జరుగుతుంది. ప్రేమ గతంలో ప్రేమించలేరు, భవిష్యత్తులో ప్రేమించలేరు. వర్తమానం అంటే ఈ క్షణంలోనే మీరు ప్రేమించగలరు. కాబట్టి ఈ ధ్యానం, ఈ ప్రేమ, మరణము, ధ్యానం చేసినప్పుడు కూడా మీరు ఆ శూన్యస్థితుల్లో ఉన్నారు అంటే వర్తమానంలో శూన్యస్థితుల్లో ఉండగలరు. కానీ భూతకాలంలో శూన్యస్థితి, భవిష్యత్తులో శూన్యస్థితి అనేది ఉండదు. అంటే వర్తమానంలోనే మీరు శూన్యస్థితుల్లో ఉండగలుగుతారు. అంటే ప్రేమ, మరణము, ధ్యానము ఈ మూడు కూడా వర్తమానంలో మాత్రమే జరుగుతాయి. అందుకే నీకు మరణము అంటే భయం అయితే గనక నీవు ప్రేమించలేవు. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. PMC తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. ప్రేమ అంటే గనక భయం అయితే నీవు ధ్యానం చేయలేవు. ఎప్పుడైతే నువ్వు ధ్యానం చేయలేవో అప్పుడు బ్రహ్మానంద స్థితిని నీవు పొందలేవు. ఎందుకని? ధ్యానంలో ఆ శూన్యస్థితికి చేరినప్పుడు, ఆ శూన్యం, మహాశూన్యం, మహాపరిశూన్య స్థితికి చేరినప్పుడు నీవు ఆనందాన్ని పొందగలుగుతావు, తన్మయత్వాన్ని పొందగలుగుతావు. ఎందుకంటే వర్తమానంలోనే నీవు ఉంటావు. కాబట్టి ఆ బ్రహ్మాండంలో ఉన్నటువంటి ఆనందం ఏదైతే ఉంటుందో ఆ ఆనందమూర్తివే నీవు అయిపోగలుగుతావు. అందుకని మరణం అంటే భయమైతే గనక నువ్వు ప్రేమించలేవు, ప్రేమ అంటే భయమైతే నువ్వు ధ్యానం చేయలేవు. ధ్యానం ఎప్పుడైతే చెయ్యవో నీ ఉనికి సర్వస్వాన్ని నీవు కోల్పోతావు, నీవు కేంద్రంలో ఉండలేవు. ఇలా మనకి ఎన్నో జన్మలుగా ఇలాగే జరుగుతూ ఉంది. ఈ వర్తమాన స్థితిలోకి మనం రాకుండానే ఉంటున్నాం, ధ్యానం చేయకుండానే ఉంటున్నాము. ధ్యానం చేసినప్పుడే నీవు ప్రేమించగలవు. ఆ ప్రేమ యొక్క పరాకాష్ట, ఆ మృత్యువు అనేది లేదు అని నీవు తెలుసుకోగలుగుతావు. కాబట్టి ప్రేమ వర్తమానంలోనే ఉంటుంది. ప్రేమికులు అంధులు అంటారు. ప్రేమికులు అంధులు అంటే గుడ్డివాళ్ళు అంటారు, మనస్సు లేని వాళ్ళు అంటారు. ఇంకా వీళ్ళని ఎవరితో పోలుస్తారు అంటే పిచ్చివాళ్ళుగా పోలుస్తారు. వాడికి ప్రేమ పిచ్చి పట్టుకుందిరా అని చెప్తూ ఉంటారు, చూసారా? అది అట్లాగే లెక్కలు వేసి చూసుకునే వాళ్లకు ఆ ప్రేమికులు అంధులు అంటారు. అంటే ఎప్పుడు కూడా ప్రాపంచిక జీవితంలో లెక్కలు వేసుకుని చూసుకుంటూ ఉన్న వాళ్ళని అంధులు అంటారు. కాబట్టి, ప్రేమలో విలీనం అయిపోయి ఉన్నటువంటి వాళ్ళకి
ఆ క్షణంలో గతము భవిష్యత్తు అనేవి ఉండవు, మీరు వర్తమానంలోనే ఉంటారు. అయితే ఇక్కడ మనకి శివుడు వర్తమానము అనేటువంటి ఒక మాటకి ఏమని అర్థం ఇస్తున్నాడంటే, వర్తమానం కూడా కాదు, ఇది అనంత జీవనము. వర్తమానం తాత్కాలికం, కానీ ఇది అనంత జీవనం, అది అలాగే కొనసాగుతూనే ఉంటుంది. అంటే ఉన్నది ఇంకా వర్తమానమే, ఇంకా ఏది ఉండదు. అక్కడ గతము ఉండదు, భవిష్యత్తు ఉండదు, వర్తమానమే ఉంటుంది. దాన్ని అనంత జీవనము అని, శాశ్వతము అని చెప్తాడు. శాశ్వతంలోకి మీరు ప్రవేశించగలుగుతారు అని చెప్తున్నాడు. అంటే కాలాన్ని 3 విధాలుగా విభజించారు, గతము, వర్తమానము, భవిష్యత్తు అని. కానీ ఈ విభజన పూర్తిగా తప్పుగా ఉంది, అబద్ధంగా కూడా ఉంది అని మనకు చెప్తున్నారు. ఎందుకనంటే గతము భవిష్యత్తులు మాత్రమే. ఏది గడిచిపోయి ఉందో అది కాలం, ఏది రాబోతూ ఉందో అది కాలం. ఏది గడిచిపోయిందో అది కాలం, ఏది రాబోతూ ఉందో అది కాలం. ఈ మధ్యలో ఉన్నటువంటిది ఇది ఇలాగే ఉంటుంది, శాశ్వతంగా ఉంటుంది. ఆ శాశ్వతత్వాన్ని నీవు పట్టుకోగలగాలి. కాబట్టి వర్తమానం నుండి నువ్వు ప్రగాఢ వర్తమానంలోకి నువ్వు రావాలి. అంటే అక్కడ ఉండేది ఇంకా అదే ఉంటుంది, ఆ జీవితం అలాగే ఉంటుంది. ఇంకా నువ్వు గతంలోకి భవిష్యత్తులోకి పోకుండా అదే శాశ్వత జీవనం. అంటే వర్తమానం అని చెప్తున్నారు, కానీ ఆ వర్తమానము ఇంత శాశ్వతంగా ఉంటుంది అనే విషయాన్ని మనకు తెలియజేస్తూ వస్తున్నారనమాట. దీన్నే ఇంకో విధంగా మనం చెప్తున్నారు, గతం నుండి వర్తమానంలోకి సాగితే ఇది ఎలా ఉంటుంది అంటే ఒక పోలికని చెప్తున్నాడు అనమాట. కాలం ఒక తలం మీదే చెరిస్తూ ఉన్నటువంటి విషయం. అంటే చూడండి, ఇప్పుడు ఒక సరళ రేఖ ఉంది. అంటే ఒక సరళ రేఖ లేదా ఒక సమాంతర రేఖను మీరు తీసుకుంటే గనక ఈ దీని మీదే, ఈ సరళ రేఖ మీదే మీరు అటు నుంచి ఇటుకు, ఇటు నుండి అటుకు చెరిస్తూ ఉంటారు. అది నిలువు గీత మీద ఒక పైకో క్రిందకో ఎత్తుకో లోతుల్లోకో మీరు పైనుంచి క్రిందకు, క్రింద నుంచి పైకి మాత్రమే తిరుగుతూ ఉంటారు. కానీ ఒక బుద్ధుడు, ఒక శివుడు, ఒక జీసస్, ఒక మహావీరుడు, ఇట్లా మీరు ఎంతమందినైనా తీసుకోండి, వాళ్ళు కాలంలో కాకుండా శాశ్వతంలో జీవిస్తూ ఉన్నారు. ఇది వర్తమానానికి శాశ్వతానికి ఉన్నటువంటి భేదం. ఆ ఒక్క క్షణం అనేది అనుకుంటున్నాం, ఆ ఒక్క క్షణం వస్తే వర్తమానం, మళ్ళీ మరో క్షణం వస్తే అదే వర్తమానం అని మనం చెప్పుకుంటూ వస్తున్నాం. ఇక్కడ శివుడు, మహానుభావులు అందరూ కూడా అక్కడ ఆ శాశ్వతంలోనే జీవిస్తూ ఉంటున్నారు. జీసస్ని ఎవరో అడిగారంట, ఏం జరుగుతోంది దైవ సామ్రాజ్యంలో అని అడిగితే, జీవితం శాశ్వతమా, మృత్యు ఉంటుందా, మరి ఉత్తములు అధములు అనేవాళ్ళు ఉంటారా, ఇలా ప్రాపంచిక విషయాలని గురించి చాలా ప్రశ్నల్ని అడుగుతాట. అడిగితే అక్కడ దైవ సామ్రాజ్యంలో అసలు కాలమే ఉండదు అని చెప్తాట. మనం ఇక్కడ మన కోసం మనం సృష్టించుకున్నటువంటి కాలము తప్ప అసలు కాలమే ఉండదు అని చెప్తున్నారనమాట. అంటే మీరు కాలంలోంచి గనక తప్పుకుంటే మీరు అందులోకి ప్రవేశించగలుగుతారు. మనం కాలాన్ని ఒక గతం, వర్తమానం, భవిష్యత్తు అనేవి మనం నిర్ణయించుకున్నాం. కానీ నీవు వాటి నుంచి కనుక తప్పుకుంటే ఆ శాశ్వతత్వంలోకి నువ్వు చేరుకోగలవు అని చెప్తున్నారు. ఒక ఉదాహరణని మనకి ఇస్తున్నారు. ఏంటి అంటే మీరాబాయి. ఈ మీరాబాయి గురించి మనందరికీ తెలుసు. మీరాబాయి ఎవరిని ప్రేమిస్తుంది? కృష్ణుణ్ణి ప్రేమిస్తుంది కదా. మీరాబాయి ఒక రాకుమారునికి భార్య. ఇప్పుడు ఈమె కృష్ణుణ్ణి ప్రేమిస్తూ ఉన్నప్పుడు ఈమె ప్రతి క్షణము కూడా ఆ కృష్ణునితోనే అనుసంధానమై ఉంటుంది. ఆమె ఆ కృష్ణుని గురించే పాడుకుంటూ ఉంటుంది. ఆ కృష్ణుని గురించే ఆ కృష్ణునితోనే సంభాషిస్తూ ఉంటుంది. ఆ కృష్ణునితోనే నవ్వుతూ ఉంటుంది. ఆ కృష్ణునితోనే సకల చేష్టలు చేస్తూ ఉంటుంది. ఆమె పూర్తిగా ఆ కృష్ణునిలో, ఆ కృష్ణుని యొక్క తన్మయత్వంలో ఆమె నిండిపోయి ఉంటుంది. ఎప్పుడూ కూడా అంతే.
నవ్వుతూ ఉంటుంది, ఒక్కో క్షణం కవ్విస్తూ ఉన్నట్లుగా ఉంటుంది, ఒక్కో క్షణం పాడుకుంటూ ఉన్నట్లుగా ఉంటుంది, ఒక్కో క్షణం అతనితో సంభాషిస్తూ ఉన్నట్లుగా ఉంటుంది. ఇలా అదే లోకంలో ఆమె ఉంటూ ఉంటుందట. ఆ రాకుమారుడికి అంటే మీరా భర్తకి చాలా అసూయ కలుగుతుందట, చాలా కోపం కూడా వస్తుందట. అసలు ఈ మీరాబాయి ఉన్నటువంటి కాలానికి మరి ఆ కృష్ణుడు ఉన్నటువంటి కాలానికి ఎన్నో సంవత్సరాల తేడా ఉంది. మరి అంత తేడా ఉంది ఆ కృష్ణుడు జీవించి ఉన్న కాలానికి, మీరాబాయి జీవించి ఉన్నటువంటి కాలానికి. ఈమెమో ఒక తలంలో ఉంది, ఆయనేమో మరొక తలంలో ఉన్నాడు. అసలు ఇది ఎలా సాధ్యమో, అసలు నీవు అతనితో ఎలా మాట్లాడుతున్నావు, అసలు నీవు నిజంగానే అతనితో మాట్లాడుతున్నావా, నిజంగానే అతనితో నీవు కలిసి నాట్యం ఆడుతున్నావా, నిజంగానే నీవు అతనితో కలిసి జీవిస్తున్నావా? ఇటువంటి అనేకమైనటువంటి ప్రశ్నలు ఆ రాకుమారుడు మీరాబాయిని అడుగుతాట. అవును, నేను అతనితోనే కలిసి జీవిస్తున్నాను, అతను ఇక్కడే ఉన్నాడు, ఇప్పుడు ఇక్కడే ఉన్నాడు, నాతోనే ఉన్నటువంటి ఆ కృష్ణుడితోనే నేను సంభాషిస్తున్నాను, నాతోనే ఉన్నటువంటి ఆ కృష్ణుడితోనే నేను కలిసి భోజనం చేస్తున్నాను, నాతోనే ఉన్నటువంటి ఆ కృష్ణుడితోనే నేను తాదాత్మ్యం చెందుతున్నాను, నాతోనే ఉన్నటువంటి కృష్ణుడితోనే నేను పాటల్ని పాడుకుంటున్నాను, నాతోనే ఉన్న కృష్ణుడితోనే నేను నాట్యం చేస్తూ ఉన్నాను అని చెప్తుందట. అంటే మరి అంత విభిన్నమైనటువంటి కాలాల్లో ఉన్నటువంటి వాళ్ళకి కూడా ఇది ఎలా సంభవమైంది అంటే అది శాశ్వతత్వము. ప్రేమ అనంతాన్ని, ఉనికి శాశ్వతత్వాన్ని తెరుస్తుంది. అందుకని కాలము మనం 3గా విభజించుకున్నాం. కాలాన్ని గతము, వర్తమానము, భవిష్యత్తు అని. అటువంటిది కాదు. కాబట్టి ఈ శాశ్వతత్వంలోకి మనం చేరుకోగలగాలి. ప్రేమింపబడుతూ ఉన్నప్పుడు తియ్యందనాల రాకుమారి ప్రవేశించు ఆ ప్రేమలోకి అదే అనంత జీవనం అయి ఉన్నట్లు ఆ ప్రేమను నీవు ధ్యానంగా పరివర్తించుకోవాలి. శివపార్వతుల అర్ధనారీశ్వర తత్వం ఎలాగైతే ఉంటుందో నీవు అటువంటి ఆ అర్ధనారీశ్వర తత్వంలోకి నీవు చేరుకోగలగాలి. ఎప్పుడైతే ఈ ప్రేమతత్వంతో ఉంటారో అప్పుడు వాళ్ళ ఇద్దరి మధ్య ప్రేమ పరివర్తితమైనప్పుడు అక్కడ రెండవ వ్యక్తి అనేది ఉండదు. అంటే ఈ చలనం క్షణికంగా ఉండకుండా ధ్యానాత్మకమై ఉండాలి. కాబట్టి మిమ్మల్ని మీరు పూర్తిగా మర్చిపోవాలి. ప్రియుడు ప్రియురాలు అదృశ్యమైపోయి ఉన్నప్పుడే ఓ ప్రేమ ప్రవాహం మాత్రమే అక్కడ ఉంటే అప్పుడు శాశ్వత జీవితం మీదే అంటాడు శివుడు. అందుకని మనం కూడా ఆ అర్ధనారీశ్వర తత్వానికి అంటే ఏకత్వానికి చేరుకునేటువంటి స్థితికి మనం కూడా చేరుకోవాలి అని చెప్తున్నారు. అట్లాగే ఒక చిన్న తంత్రాన్ని మనకి అందిస్తున్నారన్నమాట. జ్ఞానాలను మూసేసుకుని అయిపోశిలలా. ఇది ఇంకొక సౌఖ్య స్థితిని అందించేటువంటి ఒక తంత్రం అని చెప్తున్నాడు అనమాట. మనకి జ్ఞానేంద్రియాలు ఉన్నాయి కదా, కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మం. వీటి ద్వారా ఏ విధమైనటువంటి వాటిని నీవు ఆ అనుభూతిని చెందుతూ ఉంటున్నావో ఆ ద్వారాలను మూసి ఒక చీమ పాకుతూ ఉన్న అనుభూతిని నీవు అనుభవిస్తూ ఉన్నప్పుడు అప్పుడే అని చెప్తాడనమాట ఈ తంత్రం. మరి ఒక పాదంలో అంటే మనకి కాలిలో ఒక ముళ్ళు గుచ్చుకుంది అనుకోండి. ఆ ముళ్ళు గుచ్చుకున్నప్పుడు వెంటనే ఏం చెప్తున్నాడంటే నీ జ్ఞానేంద్రియ ద్వారాలను మూసే అంటున్నాడు. ఎలా మూసేయాలి? మనకు వెంటనే ఒక ప్రశ్న వస్తుంది కదా. ఏం చెప్తున్నాడు అంటే ఒక్క క్షణం నువ్వు శ్వాసను తీసుకోవటం నిలిపివేయి. ఆ శ్వాసను తీసుకోవటం నిలిపివేసినప్పుడు జ్ఞానేంద్రియాలు వాటంతట అవే మూతపడిపోతాయి. అప్పుడు నీకు ఆ నొప్పి అనేది ఉండదు. ఆ బాధతో ఉన్నప్పుడు నువ్వు నీ జ్ఞానేంద్రియాలను మూసే అని చెప్తున్నాడు. తలనొప్పిగా ఉన్నప్పుడు ఒక్క క్షణం ఆ జ్ఞానేంద్రియాలను మూసే, అప్పుడు నీకు ఆ నొప్పి నుంచి నీకు ఉపశమనం కలుగుతుంది అని చెప్తున్నాడు. శరీరంలో ఎక్కడో పూర్తిగా నీకు ఆ నొప్పి ఉన్నప్పుడు కూడా నీవు ఈ
ప్రక్రియని గనక నీవు పాటిస్తే నీవు దానిలో నుంచి నీవు అతి త్వరితంగా బయటికి వచ్చేయగలుగుతావు అని చెప్తున్నాడు. ఈ సూత్రాన్ని మళ్ళీ మనం వచ్చే ఎపిసోడ్లో కొనసాగించుకుందాం. ఈ ఎపిసోడ్ని ఇప్పటితో ముగించుకుందాం. ధన్యవాదాలు.